ఈ 2026లో ధనుసు రాశి వాళ్ళ దరిద్రం దద్దరిల్లబోతుంది. సో వీళ్ళ దరిద్రం పటాపంచలైపోయి మహాద్భుతంగా వీళ్ళ జీవితం వెలగబోతుంది. సో ఇది నిజమండి. మీరు అనుకోవచ్చు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది అంటున్నారు. అవును, ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడే మనలోని ప్రతిభ, తెలివి, జ్ఞానం, వివేకం అన్నీ బయటపడతాయి. కష్టాలు లేకపోతే ఏముంటుంది, నార్మల్గా రొటీన్ లైఫ్గా ఉంటుంది. ఎప్పుడైతే కష్టం వస్తుందో, కష్టం రాగానే ఎవరు నా వాళ్ళు, ఎవరు శత్రువులు అనేది బయటపడతాయి. ఎవరైతే ధనస్సు రాశికి చెందిన వాళ్ళు, మెయిన్గా మూల నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు, వీళ్ళకి ఎప్పటికీ శత్రువులు పక్కనే ఉంటారండి. వేరే దూరంలో ఎప్పుడు ఉండరు. శత్రువులను పక్కనే పెట్టుకొని ధైర్యంగా ఇప్పటి వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జీవిస్తున్న వాళ్ళంటే ధనుసు రాశి వాళ్ళే. ఈ 2026 మీకు మహాద్భుతంగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నిటికీ ఇంకా వదిలేయండి, ఇంకా మీరు మర్చిపోండి. ఎవరైతే ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించారో, మీకు ఎవరి సపోర్ట్ లేకున్నా, మీ పక్కనే శత్రువులు ఉన్నా కూడా, శత్రువులు సైతం మీకు తల వంచేలా, శత్రువుని సైతం మీరు ఆశ్చర్యపడేలా 2026 అనేది మీకు మహాద్భుత విజయాన్ని చేకూరుస్తుంది. ఒకసారి మీరు 2026లో నేను జరిపించే శని హోమాన్ని జరిపించుకొని మీ పేరులోని సంఖ్యాబలాన్ని సెట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ దరిద్రం పటాపంచలైపోయి మీరు మహాద్భుతంగా జీవితంలో ఎదగబోతున్నారు.